అమెరికాలో దారుణాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా మన తెలుగు యువకుడు ఓ దొండగుడి కాల్పుల్లో చనిపోయాడు. టెక్సాస్ రాష్ట్రంలోని డల్లాస్ సూపర్ మార్కెట్ లో క్యాషియర్ గా పనిచేస్తున్న గోపీకృష్ణను దారుణంగా తుపాకీతో కాల్చి చంపాడు హంతకుడు. కనీసం డబ్బులు తీసుకునేందుకు బెదిరించలేదు. మామూలుగా అయితే మన దేశీయులైనా అమెరికా అయినా ఎవరైనా సరే దొంగలు దోపిడీకి వచ్చి తుపాకీ చూపించినా కత్తి చూపించినా కూడా వదిలేస్తారు. ఎందుకంటే ప్రాణం ముఖ్యం కాబట్టి వారు దోచుకునేందుకు అవకాశం ఇస్తారు. కానీ ఆ వచ్చిన నీచుడు సరాసరి తుపాకీతో కౌంటర్లో ఉన్న గోపిపై దగ్గర నుంచి కాల్పులు జరిపాడు. దీంతో గోపి అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఆ తర్వాత ఏదో వస్తువు తీసుకొని అక్కడి నుంచి పారిపోయాడు. పెద్దగా ఏమీ దోపిడీ కూడా చేయలేదు. ఆ హంతకుడు ఎందుకు వచ్చాడు, కేవలం ఒక వస్తువు కోసం అంత సులువుగా ప్రాణం ఎందుకు తీశాడనేది ఎవ్వరికీ అంతుపట్టని విషయం. ఆంధ్రప్రదేశ్లోని బాపట్లకు చెందిన దాసరి గోపి వయసు 32 ఏళ్లు. ఎన్నో ఆశలతో అమెరికా వెళ్లాడు. కర్లపాలెం మండలం యాజలకు చెందిన గోపీకృష్ణ మంచి జీవితం కావాలనుకున్నాడు. భార్యా కుమారుడికి మంచి జీవితం ఇవ్వాలని ఎంతో తప్పించాడు. కేవలం 8 నెలల క్రితమే వెళ్లిన గోపి జీవితం హాయిగానే సాగుతుందిలే అనుకున్నాడు. తన కొడుకును కూడా అమెరికా తీసుకురావాలని ఎన్నో కలలు కన్నాడు. అవకాశాల స్వర్గంగా పిలుచుకునే అమెరికా ఇప్పుడు భూలోక నరకంగా మారిందని తెలిసినా కూడా ధైర్యం చేశారాయన. అప్పటికే అమెరికాలో భారతీయులపై పెరుగుతున్న నేరాల గురించి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేసినా కూడా ఏం కాదులని చెప్పేవారు గోపి. కానీ నిజంగానే ఆ నేర సంస్కృతి అధికంగా ఉన్న నేలలోనే కుప్పకూలిపోయాడు. ఇక ఈ ఘటన జరిగిన సమయంలోనే మ్యాచ్ బుచర్ అనే గ్రోసరీ స్టోర్ పై అగంతకులు దాడి చేసి విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. ఈ తుపాకీ ఘటనలో 3 చనిపోగా 40 మంది గాయపడ్డారు. ఇది మాత్రమే కాదు కదా, గత ఏడాది నుంచి అమెరికాలో భారతీయులే టార్గెట్ అవుతున్నారు. ఇప్పటికే 2 స్టూడెంట్స్ అనుమానాస్పద స్థితిలో మరణించారు. మరో 4పై కాల్పులు జరిగాయి. ఇదే విషయంపై గత ఏడాది మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదెళ్ల కూడా ఆందోళన వ్యక్తం చేశారు. భారతీయులపై వరుసగా దాడులు జరుగుతున్నాయి. దీనిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతూనే రక్షణ కల్పిస్తుందని కూడా చెప్పారు. హైదరాబాద్ కు చెందిన ఓ యువకుడిని కూడా రాత్రి సమయంలో వెంటాడి చంపిన ఘటన మనం ఇంకా మరిచిపోలేదు. తాజాగా గోపీకృష్ణ మరణం అందరినీ కలిచివేస్తోంది. అమెరికాలో తమ వారున్నారంటే గొప్పగా చెప్పుకునేవారు. కానీ ఇప్పుడంతా కూడా తమ వారి గురించి ఏ సమయంలో ఎప్పుడు ఏ చెడు వార్త వినాల్సి వస్తుందోనని భయపడుతూ ఉన్నారు. ఎందుకంటే అకారణంగా గోపిని చంపాడు దొండగుడు. కనీసం తనకు కావాల్సింది తాను దోచుకుని వెళ్లి ఉంటే సరిపోయేది. కానీ వదిలిపెట్టలేదు. వచ్చి డైరెక్ట్ గా హత్య చేసేశాడు. మరి అమెరికాలో శిక్షలు దారుణంగా ఉంటాయి. తోపు పోలీసింగ్ వ్యవస్థ అని చెప్పుకుంటూ ఉంటారు. ఇక కోర్టులు సైతం వెంటనే శిక్షలు వేస్తాయని చెబుతారు. కానీ ఇది ఒక కోణం మాత్రమే. ఎందుకంటే అమెరికాలో పోలీస్ వ్యవస్థ వనరుల లేమితో బాధపడుతూ ఉంది. కొన్ని కేసుల్లోనే ఆధారాలు దొరుకుతాయి, మిగతావి వదిలేస్తూ ఉంటారు. అంతెందుకు, ఈ మధ్య అమెరికాలో ఓ ట్రెండ్ నడుస్తోంది. అదే స్మాష్ అండ్ గ్రాబ్. అంటే ఒకేసారి 10ల సంఖ్యలో 2-3 కార్లలో హుడీలు ముసుగులు వేసుకుని తుపాకులు చేత పట్టుకొని పెద్ద బ్యాగులతో షాపులకు చొరబడతారు. ఇక అంతే, అంతమంది వస్తే ఎవరైనా హ్యాండ్స్ అప్ అవ్వాల్సిందే. ఉన్నదంతా ఊడ్చుకు వెళ్తారు. ఇలినాయిస్ ఓక్ బ్రూక్ లోని ఓ ఖరీదైన షోరూమ్ లోకి 6 డజన్ మంది దుండగులు వచ్చారు. వారంతా కూల్ గా విలువైన వస్తువులను 10 నిమిషాల్లోపు $1 మిలియన్ పైగా విలువ చేసే బ్రాండెడ్ వస్తువులను దోచుకుని వెళ్లిపోయారు. కానీ ఒక్కరిని కూడా పోలీసులు పట్టుకోలేకపోయారు. దుండగులు పారిపోయిన కార్లను గుర్తించామని చెప్పారంతే. ఇది మాత్రమే కాదు, ఇలా అమెరికాలోని వందల సిటీస్ లో వేల సంఖ్యలో స్మాష్ అండ్ గ్రాబ్ అనే దోపిడీలు జరుగుతున్నాయి. బహుశా మన దేశంలో ఒకప్పుడు ఇది అడవుల్లో దారి దోపిడీ దొంగలు అని విని ఉంటాం. కానీ ఇప్పుడు ప్రపంచానికే ఆధునికమైన కంట్రీగా పేరున్న అమెరికాలో ఇలాంటి చీప్ దొంగతనాలు కామన్ గా జరుగుతుంటాయి. ఇక 100 దొంగతనాల కేసుల్లో శిక్షలు పడేది కేవలం 10ల సంఖ్యలోనే. ఒకవేళ ఆ 10ల సంఖ్యలో దొంగలను పట్టుకున్నా కూడా నామమాత్రపు శిక్షలతోనే బయటకు వచ్చేస్తున్నారు. బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ అదే పని చేస్తున్నారు. ఒకసారి దొంగతనం చేస్తే ఏడాది పాటు బతకొచ్చనేది వారి ధీమా. ఇక వీరిలో ఎక్కువ శాతం మాదక ద్రవ్యాల కోసం డబ్బు కావాలి అనుకుంటే వెంటనే దొంగతనానికి వచ్చేస్తారు. ఇవి ఆగవు. పరువు పోతున్నా కూడా మీడియాలోనే వార్తలు వస్తాయి, పోలీసులు స్టేట్మెంట్ ఇస్తారు. కానీ రాజకీయ నాయకులు దీనిని పెద్ద సమస్యగా చూడరు. అదే ఇప్పుడు పెద్ద సమస్య. ఇలాంటి వారిని అరికట్టేందుకు యుఎస్ లో పొలిటికల్ విల్ లేదు. రాజకీయ నాయకులు గన్ కల్చర్ ని అరికట్టలేకపోతున్నారు. ఇక దోపిడీలను ఏమాపుతారు? మన దగ్గర మేడ్చల్లో ఓ బంగారు షాపులో తుపాకీ చూపించి నగలు ఎత్తుకెళ్తే 24 గంటలలోపు దొంగలను పట్టుకుని జైల్లో వేశారు పోలీసులు. వాస్తవానికి అమెరికా వారితో పోల్చితే మన దగ్గర ఉన్న రిజల్ట్స్ చాలా తక్కువని చెప్పాలి. కానీ ఇక్కడ పోలీసులకు బిల్లుంటుంది. ఎస్పీ స్థాయి అధికారి దాన్ని మానిటర్ చేస్తూ ఉంటారు. తన పరిధిలో ఎలాంటి నేరాలను సహించరు. ఎందుకంటే మీడియా నుంచి ఒత్తిడి మాత్రమే కాదు, ఉన్నతాధికారులు వెంటనే సీన్ లోకి వచ్చేస్తారు.
అంతకంటే ముందే నేరస్తులను వెంటాడేందుకు పరుగులు పెడతారు. మన దగ్గర ఉన్నది కేవలం రాజకీయ నాయకుల నీచే వ్యవస్థ మాత్రమే. కానీ అమెరికా పోలీసులు మాత్రం వీటిని సీరియస్ గా తీసుకోరు. ఇది ప్రయారిటీ కాదు. కరోనా తర్వాత శాన్ ఫ్రాన్సిస్కోలో ఏకంగా ఈ షాపు దోపిడీ ఘటనలు 52% పెరిగాయని పోలీసులే నివేదిక ఇచ్చారు. ఇందుకు కరోనా కారణమా అంటే కానే కాదు, అంతకు ముందు కూడా ఉన్నాయి. కాకపోతే దొంగతనాలు చేసుకునేందుకు దొంగలకు అవకాశం రాలేదు. కరోనా భయానికి దొంగలు బయటకు రాలేదు. కరోనా తగ్గగానే తెగబడిపోయారు. అంటే కరోనా కంటే పోలీసులు చీప్ అయ్యారన్నమాట. ఎందుకు ఇలా జరుగుతున్నాయి, ఎందుకు ఆపలేకపోతున్నారంటే శాన్ ఫ్రాన్సిస్కో పోలీస్ చీఫ్ ఎలియాడిస్ ఒకటే మాట చెప్పారు: మాకు వనరులు లేవు, మాకు వందల సమస్యలు ఉన్నాయి. అంటే పాత కేసులతో పాటు కొత్త హత్యలు కూడా విచారణ చేయాలి. ఇవే కాకుండా 911 కాల్స్ ను కూడా అటెండ్ చేయాలి. మేము 2 షిఫ్టుల్లో పనిచేస్తున్నాం, మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది, పైగా మాకు లా ఎన్ఫోర్స్మెంట్ బ్యాకప్ కావాలని చెప్పారు ఆయన. ఆ తర్వాత పొలిటికల్ విల్ ఉంటే ఇవి సాధ్యమే అని చెప్పారు. చివరిగా మాత్రం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బాంబు పేల్చారు. అంటే రాజకీయ నాయకులు ఏమీ చెయ్యరు, మీకు మీరుగా జాగ్రత్తగా ఉండమని గాలి కొదిలేశారు. కానీ ఇప్పుడు ఈ స్మాష్ అండ్ గ్రాప్ సమస్య నుంచి అమెరికన్ ఇండియన్స్ అంటేనే హేవభావం పెంచుకునేంతగా మారారని ఇప్పుడు సర్వత్రా ఆందోళన పరిచే విషయం. మా అవకాశాలను భారతీయులు కొల్లగొడుతున్నారనే పిచ్చి అమెరికన్స్ లో పెరిగింది. పైగా గత కొన్నేళ్లుగా ఇండియన్స్ యావరేజ్ సంపాదన ఏడాదికి $60,000, అమెరికన్స్ కంటే ఎక్కువ. పైగా డిగ్రీ పూర్తి చేసిన ఇండియన్స్ 90% పైగా ఉంటుంది. నేటివ్ అమెరికన్స్ వారిలో సగం కూడా లేరనేది నిజం. రీల్స్ అండ్ టిక్ టాక్స్ చూస్తుంటే మనకే అర్థమైపోతుంది. పైగా మన వాళ్ళకి కష్టపడే తత్వం ఉంటుంది. తక్కువైనా సరే గొడ్డు చాకరీ చేస్తారు. దీంతో కొన్ని సిటీస్ లో ఎక్కడ చూసినా మన వాళ్లే కనిపిస్తున్నారు. వాటిలో డల్లాస్ కూడా ఒకటి. సరిగ్గా చెప్పాలంటే ఇది ఇండియన్ అమెరికన్ సిటీ అనొచ్చు. మన వాళ్లే కిరాణా షాపుల్లో ఉంటారు, మన వాళ్లే సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఉంటారు. బయటకు వెళితే తెల్లవారి కంటే మన వాళ్లే ఎక్కువగా కనిపిస్తారు. ఇప్పుడు తాజాగా ఇండియన్ ఓటర్స్ కూడా ఒకేసారి 38% పెరిగిందనే విషయం కూడా భయపెడుతోంది. అందుకే అధ్యక్ష పదవికి పోటీ పడేవారు ఇండియన్ అమెరికన్స్ ని మచ్చిక చేసుకుంటూ ఉంటారు. ఇక యుఎస్ వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారిస్ నుంచి వివేక్ రామస్వామి వరకు ఏకంగా పాలిటిక్స్ లో కూడా మనోళ్లు కాళ్లు పెట్టేశారు, ఏలే స్థాయికి వచ్చారు. ఇటు బ్రిటన్ లో సైతం ఋషి సునక్ ఉంటే యుఎస్ లో వైస్ ప్రెసిడెంట్ గా కమలా హ్యారిస్ ఉన్నారు. ఇలాంటివి ఎన్నో వీడియోల్లో సోషల్ మీడియాలో ఇండియన్స్ పై నెగిటివ్ ప్రభావం చూపించాయనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. పైగా ఈ మధ్య యాంటీ హిందూ సెంటిమెంట్ కూడా ఒకటి తయారైంది. హిందువులను శత్రువులుగా చూసేవారు అమెరికాలో చాలా మంది ఉన్నారు. అన్నింటికంటే భారతీయులు మా అవకాశాలను కొల్లగొడుతున్నారు, పెద్ద డిగ్రీలో ఉన్నవారు ఇంకా ఎదుగుతున్నారు, మాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారనే భయం వారిలో ఉంది. అందుకే ఈ మధ్య మన వాళ్ళు కనిపిస్తే క్యాబ్ డ్రైవర్ అయినా సరే మీ దేశానికి మీరు దొబ్బేయండి అనేవారు చాలా మంది ఉన్నారు. మన వాళ్ళు గుంపుగా కనిపిస్తే కూడా నెగిటివ్ కమెంట్ చేసేవారు కోకొల్లలు. ఇక సూపర్ మార్కెట్లు, పెట్రోల్ బంకుల్లో కూడా మన వాళ్లే ఉంటారు. అలాంటి వారిని చూడగానే ద్వేషభావం పెంచుకొని మీ దేశానికి మీరు వెళ్లిపోండి అంటున్నారు. మన వారిని సులభంగా గుర్తిస్తారు విదేశీయులు. పైగా మన వారికి ఉన్న మంచి పేరు వల్ల ఇటు పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్, శ్రీలంక వారు కూడా ఇండియన్స్ గానే చలామణి అవుతూ ఉంటారు. 2001 నుంచి సాఫ్ట్వేర్ పుణ్యమా అని సిలికాన్ వ్యాలీ నుంచి సిల్లీ సూపర్ మార్కెట్ వరకు మన వాళ్లే ఉన్నారు. ఇక మైక్రోసాఫ్ట్ చీఫ్ అయినా, గూగుల్ హెడ్ అయినా, అడోబ్ సిఇఓ అయినా కూడా మనవారే. దీంతో ఒక రకమైన హేయభావం అమెరికన్స్ లో పెరిగింది. కొంతమంది కావాలని కూడా సోషల్ మీడియాలో మన వారి గురించి నెగిటివ్ ప్రచారం చేసి మన భారతీయుల భద్రతను ప్రమాదంలో పడేశారు. ఎందుకంటే అమెరికాలో లే ఆఫ్స్ కూడా ఎక్కువయ్యాయి. చాలా మంది అమెరికన్స్ ను ఉద్యోగాల నుంచి తీసేసి భారత్ కు అవుట్ సోర్స్ చేస్తున్నాయి కంపెనీలు. వారంతా కూడా ఇప్పుడు ఒక రకమైన చెడు ప్రచారం మొదలు పెడుతున్నారు. యుఎస్ లో ఎక్కడ ఉన్నా కూడా మన వారిని గుర్తించడం కూడా వారికి చాలా సులువు. దీంతో చదువుకునే విద్యార్థులు కూడా క్యాంపస్ల నుంచి మిస్ అవుతున్నారు. పని చేసుకునే వారు హత్యకు గురవుతున్నారు. మరీ ముఖ్యంగా భారతీయులు అమెరికా మొత్తం కాకుండా కొన్ని ప్రాంతాల్లో అధికంగా ఉన్నారు. అది కూడా కొంప ముంచుతోంది. ఎటు చూసినా కూడా భారతీయులు కనిపించే నగరాలు ఉన్నాయి. మన గోపి చనిపోయిన డల్లాస్ కూడా అలాంటిదే. ఇండియన్ రెస్టారెంట్ల నుంచి సూపర్ మార్కెట్ల వరకు వ్యాపారాలను కూడా మెల్లిగా మనోళ్ళు కబ్జా చేస్తున్నారనే భయం కూడా వారికి ఉంది. కానీ కష్టపడి చదువుకుందాం, కష్టపడి పని చేసుకుందాం అనే కామన్ సెన్స్ మాత్రం లేదు. వారికి చదువు రాదు, చదివే శక్తి కూడా ఉండదు. మన వాళ్ళు డిగ్రీ చేతికొచ్చే వరకు కూడా కనీసం కూల్ డ్రింక్ కూడా తాగాలన్నా భయపడతారు. కానీ వాళ్ళు 12వ తరగతి వచ్చేసరికి అంతే సంగతులు, దారి తప్పేస్తారు. అందుకే కుప్పలుగా ఉండే నగరాల్లో మన వారిపై దాడులు జరుగుతున్నాయి. చివరకు ప్రాణాలు తీస్తున్నారు. అత్యధికంగా భారతీయులు ఉండే సిటీస్ ను ఒకసారి చూద్దాం. ఇక్కడే మనోళ్ళు జెండాలు పాతి డామినేట్ చేస్తూ ఉన్నారు. వాస్తవానికి అమెరికన్స్ తో పోలిస్తే ఇది చాలా తక్కువ శాతం. కానీ మంచి పొజిషన్స్ లో ఉంటూ జాబ్స్ ను పట్టేస్తున్నారు.
కొన్ని స్టేట్స్ ను చూస్తే కాలిఫోర్నియా, టెక్సాస్, న్యూజెర్సీ, న్యూయార్క్, ఇలినాయిస్, ఫ్లోరిడా, వర్జీనియా, జార్జియా, పెనిన్సిల్వేనియా, వాషింగ్టన్, మసాచ్యూసెట్స్, మిషిగన్లలో భారతీయులు అధికంగా ఉన్నారు. ఇంకో భయంకరమైన విషయం ఏమిటంటే ఈ స్టేట్స్ లోనే ఓటర్స్ కూడా అధికంగా ఉన్నారు. అయితే ఒకటి మాత్రం నిజం, ఒంటరిగా రాత్రి సమయంలో తిరగకూడదు, ఉద్యోగాలు చేసే చోట అనుక్షణం అలర్ట్ గా ఉండాలి, విదేశీయులతో రఫ్ గా మాట్లాడొద్దు, అనవసరమైన ఐ కాంటాక్ట్ చేయొద్దు, అవసరం మేరకే మాట్లాడాలి, మన పని మనం చేసుకోవాలి, రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి, దూకుడుగా ఉండకూడదు. ఇంత జాగ్రత్తగా మన వాళ్ళు ఉంటారు, అయినా కూడా ప్రాణాలు జాగ్రత్తగా ఉంటాయన్న గ్యారంటీ లేదు. ఇప్పుడు గోపి మరణం కూడా కుటుంబాన్ని రోడ్డున పడేసింది. పాడు అమెరికా వెళ్లకున్నా బాగుండేది, ఆ చిన్నారికి తండ్రి ఉండేవాడు, హాయిగా గోపి ఇక్కడే ఉండేవారని బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. కాబట్టి అమెరికా ఏమీ భూలోక స్వర్గం కాదు, అవకాశాల పక్కనే ప్రమాదం కూడా పొంచి ఉంది. దయచేసి గమనించండి. అలాగే మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.